ధర్మం ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కొందరు తమకు సంబంధించిన ధర్మం గురించి అయితే, ఇంకొందరు ఇతరులకి సంబంధించిన ధర్మం గురించి. ఇతరుల అధర్మాలను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. ధర్మం గురించి ఆలోచించని వారు నిజానికి ఎవరూ ఉండరనే చెప్పాలి. ఇంతకీ వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి? దాని గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా? ధర్మం మనిషిని అతని సాటి మనుషులతో, సమస్త సృష్టితో కలిసి సుఖంగా జీవించమని చెప్తుంది. ఈ కారణం చేతనే కేవలం ఒక ధార్మిక స్థలంలోనే మనిషికి ఎల్లప్పుడూ శాంతి లభిస్తుంది. అలాంటి అనుభవం మీకు కలగలేదా? అంటే అర్థం ధర్మం మనిషిలోని సంఘ